ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, ఒకేసారి 12 బ్యాంకుల కార్యాలయాలను నిర్మించేందుకు శంకుస్థాపన జరగబోతోంది. ఇది ఊహించడానికే అద్భుతంగా ఉంది కదూ. ఈ నెల 28వ తేదీన ఏపీ రాజధాని అమరావతిలో 12 బ్యాంకు కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ కూడా హాజరు కానున్నారు. రాజధానిలో సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కన ఉద్దండరాయునిపాలెం సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం వివిధ బ్యాంకులకు స్థలాలు కేటాయించింది. ఎస్బీఐకి 3 ఎకరాలు, ఆప్కాబ్కు 2 ఎకరాలు, కెనరా బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియా బ్యాంకు తదితర బ్యాంకులకు 25 సెంట్ల చొప్పున స్థలం ఇచ్చింది. రాష్ట్రానికి సంబంధించి ఆయా బ్యాంకుల ప్రధాన కార్యాలయాలను ఇక్కడే నిర్మిస్తారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 14 అంతస్తులతో తన కార్యాలయాన్ని నిర్మించబోతోంది. అమరావతికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు త్వరగా వచ్చేస్తే అభివృద్ధి పరుగులు తీస్తోందని, వాటిని త్వరగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానమంత్రి మోడీని కోరారు. ఆయన సానుకూలంగా స్పందించడంతో ఒక్కొక్కటిగా అన్ని సంస్థలు అమరావతికి తరలి వస్తున్నాయి. ఇప్పటికే విజయవాడలో బ్యాంకులకు పెద్దన్న అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయం కూడా ఏర్పాటైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి నిర్మాణంపై దూకుడు పెంచారు. రాజధానిలో 200 కోట్ల రూపాయల వ్యయంతో 4 స్టార్ హోటల్ కట్టేందుకు తాజాగా దస్పల్లా గ్రూప్ ఆఫ్ హోటల్స్ కు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఇతర సంస్థలకు ఇచ్చిన విధంగానే పర్యాటక విధానంలో దస్పల్లాకు కూడా రాయితీలు ఇవ్వనుంది. పన్నులతో పాటు విద్యుత్ ఛార్జీల్లో కూడా మినహాయింపునిచ్చింది. ఈ సంస్థ ద్వారా 400 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించబోతోంది. అలాగే 177 కోట్ల రూపాయలతో సదరన్ గ్లోబ్ హోటల్ సంస్థ కూడా 4 స్టార్ హోటల్ ఏర్పాటు చేస్తోంది. ఈ సంస్థకు కూడా దస్పల్లాకు ఇచ్చిన విధంగానే రాయితీలు ఇవ్వనున్నారు. మొత్తం 600 మందికి ఉపాధి లభించనుంది. అరకులోయలో విఎస్కే హోటల్ రిసార్ట్స్ సంస్థ 56 కోట్లతో లగ్జరీ రిసార్ట్ ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా 200 మందికి ఉపాధి లభించనుంది. ఈ 3 సంస్థలకు 2029 వరకు రాయితీలు వర్తిస్తాయి. ఇప్పటికే రాజధానిలో వరుణ్ గ్రూప్ స్టార్ హోటల్తో పాటు కన్వెన్షన్ సెంటర్ కూడా నిర్మిస్తోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా నిర్మాణాలను ప్రారంభించేందుకు ముందుకు వస్తున్నాయి. ఒకేసారి 12 బ్యాంకుల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా జరగనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఇక విమర్శలకు, వివాదాలకు తెరపడింది. నిన్న గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నం రావడానికి గల కారణాలను వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఫోన్ చేసి విశాఖలో 1,33,000 కోట్ల పెట్టుబడి పెట్టబోతున్నామని చెప్పామని, దీనికి స్పందించిన మోడీ ఆత్మనిర్భర్ భారత్ కింద ఇది కీలక మైలురాయి అవుతుందని చెప్పారని పిచాయ్ తెలిపారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే గూగుల్ సీఈఓ నోటి నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై పేరు రావాలి, కానీ అనూహ్యంగా విశాఖపట్నం పేరు వచ్చింది. అంతేకాదు, ఆయన వైజాగ్ ను బ్యూటిఫుల్ కోస్టల్ టౌన్ అంటూ పొగిడారు. తాను వైజాగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ సమావేశంలో ఉన్నవారంతా చప్పట్లు కొట్టాలని కోరడం విశేషం. అయితే సుందర్ పిచాయ్ విశాఖ పేరు ప్రస్తావించడం వెనక ఉన్న కారణాలను మీకు స్పష్టంగా వివరించబోతున్నాం. మొదటగా మంత్రి నారా లోకేష్ ఇటీవల వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొనేందుకు దావోస్ పర్యటనకు వెళ్లారు. అక్కడ గూగుల్ కంపెనీ ప్రతినిధులను కలిశారు. ఇండియాలో మీరు డేటా సెంటర్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారని తెలిసింది. అందుకు విశాఖపట్నం అయితే బాగుంటుంది. ఒకసారి ఈ విషయంపై మీరు ఆలోచించాలని లోకేష్ కోరారు. ఆ తర్వాత లోకేష్ మరోసారి అమెరికాలో గూగుల్ ప్రతినిధులను కలిశారు. ఆ సందర్భంగా వారు మేము ఇండియాలో అడుగు పెట్టాలంటే కొన్ని అడ్డంకులున్నాయని చెప్పారు. అంతేకాదు, చట్టాలకు సవరణ చేయాల్సిన అవసరం ఉంటుందని, తమకు నష్టం కలిగే నిబంధనలు ఉండకూడదని కోరారు. దీంతో ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానమంత్రి మోదీని కలిసి గూగుల్ విశాఖపట్నం రావడానికి ఎదురుచూస్తోంది. అయితే దీనికి కొన్ని నిబంధనలు అడ్డంకిగా ఉన్నాయి, వాటిని మార్చాలని కోరారు. వాటిని పరిష్కరిస్తే కంపెనీ ఏపీకి వస్తుందని చెప్పారు. చంద్రబాబు అడిగిన వెంటనే మోడీ స్పందిస్తూ అంత పెద్ద కంపెనీ ఏపీకి వస్తుందంటే అందరికీ సంతోషమే కదా, ఖచ్చితంగా వారు అడిగినన్ని ఇద్దామన్నారు. ఈ లోపు లోకేష్ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి వారి సహకారంతో గూగుల్ కు లైన్ క్లియర్ అయ్యేలా చట్టాలను వర్కౌట్ చేశారు. తర్వాత గూగుల్ ప్రతినిధులతో లోకేష్ మాట్లాడి అన్నీ సిద్ధం చేశామని, మీరు రావడమే తరువాయి అని మీకోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు.
గూగుల్ కూడా వీరు మన పట్ల బాగా ఆసక్తి చూపిస్తున్నారు, రాయితీలు కూడా చాలా బాగున్నాయి, ఒక కంపెనీకి ఇంతకంటే కావాల్సింది ఏముంటుంది అనే ఆలోచనతో వెంటనే వారు విశాఖపట్నంలో 1,33,000 కోట్ల పెట్టుబడితో అడుగు పెడుతున్నట్లు స్పష్టంగా చెప్పేశారు. చివరి నిమిషం వరకు వేరే రాష్ట్రాలు కూడా గూగుల్ ను తీసుకువెళ్లడానికి ప్రయత్నించాయి. కానీ లోకేష్, చంద్రబాబుల దృఢ సంకల్పం వల్ల ఈ రోజు గూగుల్ మన విశాఖకు వచ్చింది. కొంతమంది మాత్రం ఈ విషయంలో చంద్రబాబును, లోకేష్ ను హేళన చేస్తూ మాట్లాడుతున్నారు. రాజకీయంగా మనకు ఎన్నైనా ఉండొచ్చు, కానీ ప్రజలకు మంచి జరిగినప్పుడు మాత్రం అందరూ అభినందించాలి. రాష్ట్రాభివృద్ధి కోసం కష్టపడుతున్న వ్యక్తులకు మనం అండగా నిలవకపోతే ఇప్పటికే మనం వేరే రాష్ట్రాలకు వలస వెళ్లి ఉద్యోగాలు చేసుకుంటున్నాం. ఇది ఇలాగే కొనసాగితే రేపు ఆంధ్రప్రదేశ్ వెనకబడిన రాష్ట్రంగా మారే అవకాశం ఉంది. సో గూగుల్ రావడానికి కారకులైన లోకేష్, చంద్రబాబును మనమంతా అభినందిద్దాం. ఏపీ రాజధాని అమరావతిలో భారతదేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ నిర్మాణం జరుపుకోబోతోంది. దీన్ని ఒక మోడల్ రైల్వే స్టేషన్ గా అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినల్, వారణాసి, ప్రయాగ్రాజ్ స్టేషన్ల కన్నా అందంగా ఉండేలా తీర్చిదిద్దబోతున్నారు. 2,245 కోట్ల వ్యయమయ్యే ఈ ప్రాజెక్టులో భాగంగా కృష్ణానదిపై 3.2 కిలోమీటర్ల పొడవైన వంతెన రాబోతోంది. అమరావతి రైల్వే స్టేషన్లో మొత్తం 24 ప్లాట్ఫామ్స్, 4 టెర్మినల్స్ ఉంటాయి. ప్రతిరోజు 3 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే సామర్థ్యం ఉండేలా సిద్ధం చేస్తారు. దేశంలో ఇప్పటి వరకు హౌరా అతిపెద్ద స్టేషన్గా ఉంది. ఇక్కడ 23 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఇప్పుడు 24 ప్లాట్ఫామ్స్తో 1,500 ఎకరాల సువిశాల ప్రాంగణంలో అమరావతి దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్గా మారబోతోంది. 4 సంవత్సరాల్లో ఈ రైల్వే స్టేషన్ అందుబాటులోకి వస్తుంది. అమరావతికి సమీపంలోనే అతిపెద్ద గూడ్స్ యార్డ్ను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో భారతీయ రైల్వే ఉంది.